మహాబలిజ సమ్మేళనం 2025 ఈ ఈవెంట్లో మనతో ఉన్నారు కిషోర్ బాబు గారు. మనం తెలుసుకున్నాము ఈ ఈవెంట్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోయింది, ఈ ఈవెంట్ ద్వారా ఏమేమి తెలుసుకున్నాము. సార్ చెప్పండి మీ పేరు. నా పేరు నిశంకర్ కిషోర్ బాబు అండి. మాకు ఆల్రెడీ ఇదే ఫస్ట్ మీటింగ్కి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మాకు బిఫోరు నిశంకర్ రావు అనేది మా ఫ్యామిలీలో సావిత్రి గారు అంటే మాకు తెలియదు, అయినా కానీ మాకు చెప్తా ఉంటారు. నెక్స్ట్ నిశంకర్ వెంకటరత్నం అని మా తాతయ్య, నేను చిన్నప్పుడు చూశాను. ఆయన తెలుగుదేశం స్పీకర్గా చేసినప్పుడు నాకు తెలుసు చూసాం. మా ఫాదర్ మా పాండ్రపాడు అనే గుంటూరు జిల్లాలో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయారు. మాకు ఎవరికి తెలియదు కాబట్టి మేము ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. ఇన్ని కంప్యూటర్స్ చేస్తున్నాను. వీళ్ళు ఇట్లా మాకు ఇట్లా ఈ సమ్మేళనం ఉందని మా అబ్బాయి చెప్తే మేము ఇట్లా వచ్చాము. లోపల ఏం జరుగుతుంది అంటే కొంచెం చాలా టాపిక్స్ నడుస్తున్నాయి. ఆ టాపిక్స్లో చాలా అవార్డ్స్ అన్నీ లోపల ఒక పెద్ద ఆయన పెద్ద స్పీచెస్ అంటే సంక్రాంతి ఫ్యామిలీ వాళ్ళు ఉన్న డొనేషన్స్ కానీ వాళ్ళు చేసిన ఐఏఎస్ అకాడమీ గురించి దాని చాలా రకాలు వాళ్ళంటే చాలామంది మాట్లాడతారు. ఆ మాట్లాడిన స్పీచెస్ వినటానికి కానీ కూర్చొని ఓపికగా వినటానికి నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడుతుంది. ఇదైతే 100% యూస్ఫుల్ అండి. ఇది కాపు బలిజ ఇవన్నీ ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఏదన్నా అంటే తోడ్పాటుగా ఏదన్నా హెల్పింగ్ కానీ వాళ్ళు కరెక్ట్గా ప్రాపర్గా వెళ్ళే వాళ్ళందరికీ పనికొస్తుంది ఇలాంటి మీటింగ్స్. నెక్స్ట్ కూడా అలాంటి మీటింగ్స్ కూడా నేనే కాదు, నేను ఈ ఫస్ట్ టైం వచ్చాను కదా, నెక్స్ట్ టైం కూడా రావడానికి ప్రిపేర్ చేస్తాను. అలా అందరూ కూడా వచ్చి ఒక యూనిటీగా ఉంటే చాలా బాగుంటుందని నేను అంటే ఇప్పుడు మీరు ఇదే ఫస్ట్ టైం అన్నారు పాల్గొనడము. దీని ద్వారా మీరు ఏమైనా తెలుసుకున్నారా, లేకపోతే ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీకు ఒక కమిటీలో ఇదొక గొప్ప అడుగు అనుకోవచ్చా? ఇది గొప్ప అడిగేనండి. ఇది ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఒక యూనిటీ, ప్రతి వాళ్ళు అన్ని వర్గాలు ఉన్నాయి. కాపు కమ్మ అందరూ నెక్స్ట్ అన్ని కులాలు ఉన్నారు కాబట్టి ఈ కులాలందరికీ ఎవరికి ఏ గ్రూప్కి ఆ గ్రూప్ సపరేట్గా ఎవరికెవరు హెల్ప్ చేసుకుంటున్నారు. దానికి కూడా దాంట్లో ఒక భాగంగా కాపు కమిటీ ఇది 100% జరిగింది. ఇది జనాలు నెక్స్ట్ టైం రావడానికి కూడా ఉపయోగపడటానికి నెక్స్ట్ మేము కూడా రావడానికి కొంచెం ప్రోత్సాహంగా చూపిస్తున్నారు వీళ్ళు. థ్యాంక్ యూ సార్.